తమ అమూల్య సువర్ణ హస్తాలతో నెల్లూరు రేడియో కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేశారు గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. వారికి స్వాగతం. ప్రసార భారతి న్యూఢిల్లీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ శశి ఎస్ వెంపటి గారు, ఆకాశవాణి న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎఫ్ షెహర్యార్ గారు, న్యూఢిల్లీ ఆకాశవాణి ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ సిబిఎస్ మౌర్య గారు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పి నారాయణ గారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. జిల్లా కలెక్టర్ గారు ముత్యాల రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. మన గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి ప్రాంగణంలో మొక్కను నాటుతున్నారు. ధన్యవాదాలు సార్. నెల్లూరు జిల్లాలో ఉన్న కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కళాకారులకు ఎన్నో అవకాశాలు కల్పించాలని నెల్లూరు ఆకాశవాణి కేంద్రాన్ని నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు వారి సువర్ణ హస్తాలతో కొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర ప్రముఖులు, పురజనులు అందరికీ కూడా మరొక్కసారి ఆకాశవాణి దూరదర్శన్ పక్కన స్వాగతం, సుస్వాగతం. వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం మాతరం
वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं फुल्लकुसुमित द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। ఆకాశవాణి నెల్లూరు కేంద్రం 102.7 మెగాహెర్ట్స్పై మా తొలి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1940 పాల్గొన మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2019వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ గురువారం. భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి నెల్లూరు కేంద్రాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితమిస్తున్న ఈ శుభ సమయంలో సమస్త నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, ప్రత్యేకించి గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి ఆకాశవాణి శుభాభినందనలు తెలియజేస్తుంది. ఆకాశవాణి నెల్లూరు కేంద్రం గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి నెల్లూరు ఎఫ్ఎం కేంద్రాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన పండుగ రోజుది. సకల సదుపాయాలతో అధునాతనంగా నిర్మించిన ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ సెంటర్లలో 87వ స్థానిక రేడియో కేంద్రంగా నేడు ఉపరాష్ట్రపతి గారిచే ఆవిష్కరించబడ్డ ఈ నెల్లూరు కేంద్రానికి 2017 మార్చి 31న కేంద్ర సమాచార ప్రసార శాఖ మాచులుగా శంకుస్థాపన గావించిన గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు నేడు భారత ఉపరాష్ట్రపతిగా ప్రజలకు వారే కానుకగా అందించటం కనుల విందైన దృశ్యం, వీనుల విందైన కార్యక్రమం. ఏ వేదిక మీదనైనా అమ్మ ప్రేమను, అమ్మ భాషను ప్రశంసిస్తూ తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, మనదైన భారతీయ సంస్కారాన్ని ఎంతో అభిమానిస్తూ మనందరికీ స్ఫూర్తిదాతగా ఉన్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఈ కేంద్రాన్ని బహుకృతిగా అందించటం, ఈరోజే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కావటం అత్యంత విశేషం. ఈనాటి ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భంలో శ్రోతలను ఉద్దేశించి వారి అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని సవినయంగా కోరుతున్నాము. తెలుగు ప్రజలకు నమస్కారాలు. ఈరోజు నా పుట్టిన గడ్డ చారిత్రాత్మకమైన యొక్క విక్రమసింహపురిగా పేరుగాంచిన ఈ నెల్లూరు నగరంలో ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేయడం
చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎఫ్ఎం రేడియో పాఠకులందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఈ సందర్భంగా అందజేస్తున్నాను. ఆకాశవాణి దేశంలో అలాగే విదేశాల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొంది పురాతన కాలం నుంచి అంటే అనేక సంవత్సరాల నుంచి మన ప్రజలను ఆదరిస్తూ వస్తుంది. అలాంటి ఆకాశవాణి యొక్క ఎఫ్ఎం రేడియో కేంద్రం నెల్లూరు నగరంలో నేను సమాచార ప్రసారణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి ఇవాళ అంటే ఫిబ్రవరి 21వ తారీఖున ఈ యొక్క కేంద్రాన్ని నా చేతుల మీదుగా మళ్ళా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రసార భారతి చైర్మన్ సూర్యప్రకాష్ గారిని, అలాగే వెంపటి శశిశేఖర్ గారిని, అలాగే ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ షెరియార్ గారిని, ఈ యొక్క తక్కువ కాలంలో ఈ కేంద్రాన్ని నిర్మించి ఇచ్చినట్టు యొక్క ఇంజనీర్లను, శాస్త్ర సాంకేతిక బృందాన్ని అంతా కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అమ్మ పాలతో నేర్పిన భాష మన మాతృభాష, నాన్న వేలితో చూపిన బాట మన మాతృభాష. అందుకే మాతృభాష ప్రాధాన్యత గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సమయం ఆసన్నమైంది. మన భారతీయ భాషలను మనం కాపాడుకోవాల్సి ఉంది. భాషా సాంప్రదాయం, భాషా భావన ఈ రెండు కూడా కలిసి నడుస్తాయి. మనం మన సొంత ఆలోచనలు, మన భావ ఉద్రేకాలు, మన సంస్కృతి సౌరభాలను గురించి మన మాతృభాషలో చక్కగా మనం వివరించగలం. అందుకని మాతృభాషను ప్రోత్సహించుకోవడానికి అవసరం ఎంతో ఉంది. మన మాట, మన పాట, మన ఆట, మన బాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు ఎప్పుడు కూడా మన ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి మనం కాపాడుకోవాలి. అందుకని అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష, తల్లి గర్భం నుంచి వచ్చిన భాష, మాతృభాషను మనందరం కూడా ప్రోత్సహించాలి, గౌరవించాలి, పరిరక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాతృభాషలో ప్రాథమిక శిక్ష వరకు విద్యాబోధన పూర్తి చేయాలని నేను సూచిస్తూ ఉన్నాను. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలు కూడా తెలుగును 8వ తరగతి వరకు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పరిపాలన తెలుగులో జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజల భాషలో పరిపాలన జరగకపోతే ప్రజాపాలన అనే దానికి అర్థం లేదు. అలాగే మనం మాతృభాషను ప్రోత్సహించడం అంటే ఇతర భాషలకు వ్యతిరేకం కాదు. అనేక భాషలు మనం నేర్చుకోవాలి. ఆంగ్లం నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, తమిళం నేర్చుకోవచ్చు, కన్నడం నేర్చుకోవచ్చు. ఏ ఏ రాష్ట్రాల్లో ఏ భాష అయితే మాతృభాషగా రాష్ట్ర అధికార భాషగా ఉందో ఆ భాషలను ప్రోత్సహించాలి, పరిరక్షించాలని చెప్పని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నా. పార్లమెంట్లో కూడా 22 భాషల్లో, భారతీయ భాషల్లో మనం మాట్లాడే అవకాశం కల్పించాం. అందుకని ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు దేశ ప్రజలందరూ తమ తమ మాతృభాషలను గౌరవించి వాటిని ప్రోత్సహించి వాటిని తమ వాడుకలో తీసుకురావాలని చెప్పని పరిపాలనా భాషలో జరగాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. టుడే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఇనాగరేట్ దిస్ నెల్లూరు FM radio station in my native place. I am delighted to inaugurate the new FM station of All India Radio at Nellore. I had laid the foundation stone of the new FM setup during my stint as the Minister for Information and Broadcasting on 31/3/2017. I congratulate Director General All India Radio for the fast completion of this prestigious project and also compliment the engineers and also the technical staff and also the construction people who are responsible for this diligent execution of the necessary civil and technical works. I am proud that people of Nellore will have access to All India Radio's programming in the local language with the local flavor. I am told that the new station will cover an aerial distance of 63 kilometers, which means 11,800 square kilometer area. This is a happy news for Nellore people. The program will showcase the local talent, boost the morale of the youth, keep them abreast with the current affairs, cultural grandeur, sports talent, music and heritage of the area. Radio broadcasting in the world has made a comeback in the era of continuous bombardment of visual content through myriad channels. The human eye is enduring a fatigue. Radio has increasingly proved itself to be a favored companion. Radio gives clean, soft and assuring entertainment along with hard news and honest analysis of events.
Broadcast radio today reaches an overwhelming 99% of the Indian population. Rural India relies greatly on it for information. It also remains the most inexpensive medium available today, in addition to being portable. Community radio has played a crucial role in taking development to every corner of the country. In times of natural disasters, radio often becomes the savior, communicating critical information about relief and rescue when other mediums become unusable. I feel happy and proud to dedicate this state-of-the-art installation to the people of Andhra Pradesh in general and those of Nellore in particular. I'm happy that radio, which has become a most popular communication system in the country, and that too in the recent past after the Prime Minister started addressing the people and sharing Mann Ki Baat through All India Radio, it has become more popular. I hope that the people will utilize this facility which is created for Nellore people, and they will take advantage of the same and thereby encourage the local talent, the local traditions, and preserve our heritage and culture. I once again compliment the Prasara Bharati management, Chairman Surya Prakash, Secretary Mr. Shashi Shekhar, and also DG All India Radio, Shahriyar, and his team for this wonderful work done in such a short time. My congratulations to all. ఆకాశవాణి నెల్లూరు ఎఫ్ఎం కేంద్ర ప్రారంభోత్సవ సందర్భంగా గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ప్రారంభోత్సవ సందేశం స్ఫూర్తిదాయకంగా సాగింది. గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి గారితో పాటు ఈ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు గారు, ఇంకా ఎందరో అందరకు ప్రసార భారతి సిఇఓ శశి ఎస్ వెంపటి గారి పక్షాన, ఆకాశవాణి మహానిర్దేశకులు షెహరియార్ గారి పక్షాన, ఇంజనీరింగ్ చీఫ్ మౌర్య గారి పక్షాన, ప్రసార భారతి, ఆకాశవాణి, దూరదర్శన్ కుటుంబ సభ్యులందరి పక్షాన ఎందరో మహనీయులు, స్ఫూర్తిదాతలు అందరకు హృదయపూర్వక వందనాలు. కళల పోషించు ప్రజకు విజ్ఞానమిచ్చు, వార్తలందించు జనవాణి భద్రపరచు, పుడమి కళ్యాణ సంధాత్రి స్ఫూర్తిధాత్రి, క్రాంతి పథదర్శి జగతిన ఆకాశవాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో భారతదేశవ్యాప్తంగా ఏ ప్రచార ప్రసార సాధనమూ చేరలేని కొండకోనల్లోనూ, మంచుకొండల్లోనూ, ఎడారుల్లోనూ, అండమాన్ దీవుల దాకా అత్యంత విస్తారంగా, విస్తృతంగా విజ్ఞాన విషయ వినోద సంయుక్తంగా ప్రసారాలను అందిస్తున్న ఆకాశవాణి ఈరోజు నెల్లూరు ఎఫ్ఎం కేంద్రంగా ఈ ప్రాంత ప్రజలకు బహుకృతిని అందించారు ఉపరాష్ట్రపతి.